జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీఓకేలో ఉన్న ప్రజలకు ఒక ఆఫర్ ఇచ్చారు సార్. భారత్లో చేరండి, మీరు పాకిస్తాన్లా కాకుండా సొంత వారిలా మేము చూసుకుంటాము అని చెప్పేసి. సో పీఓకే అఫీషియల్గా అంటే వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అని వాళ్ళు చెప్తారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం చెప్తాము, భారత్ చెప్తుంది. సో అంటే ఈ రకమైన ఆఫర్ ఇవ్వడం, ఈ హామీ ఇవ్వడం ఆ దేశ అంటే పాకిస్తాన్ ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కాదా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే అది పాకిస్తాన్ భూభాగమే కాదు కదా. మన ఏదో బెలూచిస్తాన్లోనో, సింధులోనో, పంజాబ్లోనో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనో, కరాచీలోనో, లాహోర్లోనో ఉన్న ప్రజలకు కనుక విజ్ఞప్తి చేస్తే అది ఖచ్చితంగా పాకిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకోవడం. కానీ మనము అప్పీల్ చేసింది ఏంటి? ఒక భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన అప్పీల్ పాక్ ఆక్రమిత కాశ్మీర్, అది భారతదేశంలో భూభాగం. పాక్ దురాక్రమణలో